తిరుపతి జిల్లా చంద్రగిరి డీఎస్పీ శరత్ రాజ్ కుమార్ పై వేటు పడింది. ఆయన డీజీపీ కార్యాలయానికి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. చంద్రగిరిలో ఎన్నికల పోలింగ్, ఆ తర్వాత జరిగిన ఘటనల విషయంలో చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన పరిణామాల విషయంలో చర్యలు తీసుకోకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నారు. నియోజకవర్గంలో శాంతి భద్రతలు నెలకొల్పడంలో విఫలం కావటం, పోలింగ్ రోజు రాత్రి జరిగిన ఘర్షణలపై తెలుగుదేశం పార్టీ నేతల ఆరోపణలు చేయడంతో పాటుగా సిట్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నట్టుగా చెబుతున్నారు. రాజ్ కుమార్ 3 నెలల క్రితం చంద్రగిరి డీఎస్పీగా వచ్చారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి. అది చంద్రగిరి డిఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నటువంటి శరత్ రాజ్ కుమార్ తన యొక్క విధుల్లో నిర్లక్ష్యంగా వహించడం పట్ల తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రగిరి నియోజకవర్గంలో పోలింగ్ రోజు రాత్రి జరిగినటువంటి ఘటనకు సంబంధించి చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి చంద్రగిరి డిఎస్పీ శరత్ రాజ్ కుమార్ తన యొక్క నిర్లక్ష్య వైఖరి పట్ల ఎస్పీ చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. దీనిలో భాగంగానే డీజీపీ ఆఫీస్ కు రిపోర్ట్ చేయాలంటూ అతన్ని బదిలీ చేశారు. ప్రధానంగా తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ వద్దకు ఒక అనధికారికంగా ఒక డాక్టర్ ను కూడా తీసుకెళ్లినటువంటి అభియోగం కూడా తాజాగా వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో చాలా రెస్ట్రిక్టెడ్ జోన్ గా ఉన్నటువంటి ఈ యొక్క పోలింగ్ స్ట్రాంగ్ రూమ్ సంబంధించి ఎవరిని తీసుకెళ్లకూడదు, కానీ ఒక డాక్టర్ ని తన యొక్క అధికారాన్ని ఉపయోగించిన అక్కడ తీసుకెళ్లిన నేపథ్యంలో ఆ విషయం అక్కడ ఉన్నటువంటి విధులు నిర్వర్తిస్తున్న టీఐ ఎస్ఐలు కూడా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కూడా ఈ ఘటన కూడా విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన ఘటనతో పాటు సిట్ నివేదిక కూడా ప్రత్యేకంగా డిఎస్పీ వైఖరి పట్ల ప్రాథమికంగా కొంత నివేదిక ఇచ్చింది. దానికి తోడు విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరించడం, మరోవైపు స్ట్రాంగ్ రూమ్ లో ఉన్నటువంటి పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్దకు ఒక అతనికి తెలిసినటువంటి ఒక డాక్టర్ తీసుకెళ్లటువంటి యొక్క అన్ని చర్యల నేపథ్యంలో తక్షణమే అతన్ని బదిలీ చేస్తూ డీజీపీ ఆఫీస్ కు సరెండర్ చేశారు. దీనిపైన కూడా కూలంకషంగా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతూ ఉంది. All right. Thanks for the updates, Murthy.